నా పేరు పుష్పాజీ. బంజారాహిల్స్ నుండి వస్తున్నా. బ్రదర్ శ్యామ్ కిషోర్ గారి దగ్గరికి 2008 నుండి వస్తున్నా. ఎప్పుడైతే శ్యామ్ కిషోర్ గారి చర్చికి వచ్చానో అప్పటి నుండి ఒక్క సండే కూడా, ఒక్క మీటింగ్ కూడా మానకుండా వస్తున్నాను. ఆరోగ్యం అసలు బాగోపోయినా కూడా శ్యామ్ కిషోర్ గారు అన్నారు, ఒంట్లో బాగోపోయినా పాక్కుంటా దిక్కుంటా వచ్చేయండి అని అన్నారు. ఆ మాట పట్టుకుని నేను అట్లా వచ్చేస్తున్నా. సరే, 47 ఇయర్స్ నుంచి కడుపు నొప్పితో రోజు విలువెల్లాడిపోయేదాన్ని. అయితే కడుపు నొప్పి తగ్గిపోయిన తర్వాత నేను కళ్ళు తెరిచి చూసుకున్న తర్వాత అప్పుడు నేను బతుకున్నాను లేదో తెలిసేది నాకు. అట్లా 47 ఇయర్స్ గడిచింది. ఈ ఒంటి మీద సడన్గా దురద పెట్టేస్తుంది. అందువల్ల నా కాన్సన్ట్రేషన్ దెబ్బతిన్నది. తర్వాత గుండె నొప్పి రోజుకో 3 సార్లన్నా సడన్గా గుండె నొప్పి వచ్చేసేది. అది బ్రదర్ శ్యామ్ కిషోర్ గారితో ప్రేయర్ చేయించుకున్నాను. ఇప్పుడు గుండె నొప్పి పోయింది, కడుపు నొప్పి పూర్తిగా పోయింది, దురదలు పోయినాయి, కాన్సన్ట్రేషన్ మంచిగా ఉన్నది ఇప్పుడు. తర్వాత మోకాళ్ళ నొప్పులు కూడా పోయాయండి. 30 సంవత్సరాల నుండి ఉన్న మోకాళ్ళ నొప్పులు పోయాయి. నేను పరిగెట్టగలుగుతున్నా, నడవగలుగుతున్నా, మెట్లెక్కగలుగుతున్నా. అసలు నా మీద నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు ప్రతి ఆదివారం ఆశ్చర్యంతో చర్చికి వస్తున్నాను. నేను ప్రతి చర్చి నుండి వెళ్ళేటప్పుడు క్వశ్చన్ మార్క్తో వెళ్తున్నా, మళ్ళీ వచ్చేటప్పుడు ఆశ్చర్యంతో వస్తున్నా. ఇట్లా జరుగుతుంది. ఇప్పుడు నేను పూర్తిగా బాగుపడ్డాను. శ్యామ్ కిషోర్ గారి దగ్గరికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు నా జాబ్ పోయింది అని చెప్పాను. అందరికీ జాబులు పోతున్నాయి అన్నారు. అంటే మీరు ఎన్ని మిరాకిల్స్ చేస్తున్నారు, నా జాబ్ కూడా రావాలని నేనే ప్రేయర్ చేసాను. హిచ్కే అలా ప్రేయర్ చేసుకున్నా గోడ వైపు తిరిగి. నా జాబ్ నాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ నాకు ఫోన్ చేసి నా జాబ్ నాకు ఇచ్చేశారు. అందువల్ల నేను ప్రతిరోజు శ్యామ్ కిషోర్ గారు చర్చి గుర్తు చేసుకుని చాలా ఆశ్చర్యపడుతుంటా. పడుకుని ఉన్న మనిషికి ఫోన్ చేసి జాబ్ ఇచ్చారంట అని.